రైతు సోదరులకి గుడ్ న్యూస్. అయితే అది తెలుగు రాష్ట్రాల రైతులకు కాదు. మరో స్టేట్లో రుణమాఫీ పథకం అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఇటీవల తమిళనాడులో రుణమాఫీ గురించి మనం చర్చించుకున్నాం. 2014లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 3 దఫాలుగా 36,000 చొప్పున రైతులకి రుణమాఫీ నిధులు జమ చేశారు. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 6.22 లక్షల మంది రైతుల ఖాతాలో 5,000 కోట్ల రూపాయలు రుణమాఫీ నిధుల్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ జమ చేశారు. ఇక అర్హులైన రైతులకు 2 లక్షల వరకు ఉన్న స్వల్పకాలిక పంట రుణాలు ఏదైతే 2019 నుంచి 2025 మధ్యలో తీసుకున్న ఆ 6 years గ్యాప్లో తీసుకున్న రుణాలని మొదటి జాబితాలో 16 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో 6.22 లక్షల మంది రైతులకి 5,000 కోట్ల రూపాయలు జమ చేశారు. మిగిలిన రైతులకు కూడా ఆ రుణమాఫీ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే రైతుల దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. ఆధార్ ధృవీకరణ తీసుకున్నారు. రైతుల భూమి సాగుకు సంబంధించి పాస్బుక్స్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకుని రైతుల ఖాతాలో జమ చేశారు. ఇక రుణమాఫీ ఇప్పటికీ మహారాష్ట్ర, తమిళనాడు అయిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో కూడా రుణమాఫీ మరొకసారి తెర మీదకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంకా ఇక్కడ ఎన్నికలు జరగడానికి చాలా సమయం ఉంది కాబట్టి ముందుగా తెలంగాణలో ఈ ప్రయోగం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణలో జమిలి ఎన్నికలకు జరుగుతాయా లేదంటే సమయానికే ఎన్నికలు జరుగుతాయా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 2029లో అన్ని జమిలి ఎన్నికలని ప్రచారం జరుగుతూ ఉంది. వాటితో పాటు తెలంగాణ ఎన్నికలు జరుగుతుందా, ముందే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం